గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, తెలుగుదేశం వాళ్ళందరూ అనుకుంది ఏంటంటే చంద్రబాబు గారు రాగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద పాత కేసులు తవ్వి ఆయన జైలు వేస్తారని. కానీ అవును. జగన్మోహన్ రెడ్డి గారు మాట మెదిలితే వెళ్ళి ఆ, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటున్నారు. సో మనకి వినిపిస్తున్న బొగట ఏంటంటే బెంగళూరు ప్యాలెస్ వేదిక కొన్ని వేల కోట్ల డీల్స్ మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ 5 సంవత్సరాలు బయట ఉండటం చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలు ఏమైపోయినా నాయకులు ఏమైపోయినా ఆయనకు సంబంధం లేదు. ఈయన మాత్రం ఈ 5 సంవత్సరాల్లో జైల్లోకి వెళ్లకుండా బయటకు ఉంటే తర్వాత ఆయనకి ఏదైనా ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ఆయన ఇన్నాళ్ళు సంపాదించిన దొంగ డబ్బు కొన్ని వేల కోట్లను కూడా పణంగా పెడుతున్నాడు అని అంటారు. ఇది నిజం ఉందా? నిజంగా ఆయనతో డీల్ ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉంది. కాంగ్రెస్ ఈయనకి బద్ధ శత్రువు. నిజంగా ఈయన డీల్ చేయగలుగుతాడా? చేస్తే అసలు ఎవరు చేస్తున్నారు? దీనికి మధ్యవర్తిత్వం ఎవరు నిర్వహిస్తున్నారు? ఎందుకంటే ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు. ఆ విషయం అయితే కళ్ళకు కనపడతానే ఉంది కదా. ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో కనీసం ఒకటి రెండు సార్లు కూడా వెళ్ళి ఉండడేమో బెంగళూరు ప్యాలెస్ కి. కానీ ఆయన 11 సీట్లకే పరిమితం అయిపోయి ఓడిపోయిన తరువాత ఇది నాలుగోసారి బెంగళూరు వెళ్ళడం. ఒకసారి వెళ్ళినప్పుడేమో డికే శివకుమార్ తోటి డీల్ నడుస్తుంది ఇండియా కూటమిలోకి వెళ్ళటానికి. ఇండియా కూటమి కాదు, సారీ, ఆ, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేయబోతున్నాడు అనే పుకార్లు బయటకు వచ్చాయి. ఆ పుకార్లు కూడా వాళ్ళే బయటకు వదిలారు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బయటకు వదిలి ప్రజల్లో నుంచి ఏం జరుగుతుంది, ఒక అవుట్కమ్ బయటకు వస్తుందని. అట్లాగనే ఇక ఈ కే ఆయన కేంద్రంలో అంటే ఢిల్లీ స్థాయిలో నేను చూడు జంతర్ మంతర్లో ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతలాకుతలం జరిగేసిపోతుంది, మొత్తం ఇక్కడ అస్తవ్యస్తం అయిపోయింది, రాజకీయ హత్యలు బాగా పెట్టరేగిపోతున్నాయి. దీన్ని అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 వాడి బర్తరఫ్ చేసి పడేసేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఆ తర్వాత ఒక 6 నెలల్లో మళ్ళీ ఎన్నిక పెట్టాలి అనేది ఆయన కోరిక. ఎందుకంటే మధ్యంతర ఎన్నికలు ఏదో రకంగా వస్తే ఎలాగోలా మేనేజ్ చేసి బీజేపీని మాత్రం తన వైపు తిప్పుకుందామని. గత ఎన్నికల్లో బీజేపీయే జగన్మోహన్ రెడ్డిని వదిలేసింది. ఎందుకు వదిలేసింది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చిట్ట చివరి రోజు వరకు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళేం వదిలిపెట్టలా. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళతోటి ఒక డ్రామా ఆడుతూనే ఆయన కూడా పట్టుకొని వచ్చారు. అందుకనే ఎన్నికల కమిషను స్వయం ప్రతిపత్తి కలిగింది. ఎన్నికల కమిషనరు చేసేదానికి మాకేమిటి సంబంధం? ఎన్ని లిగ్లీస్ మాటలు నంగనాచి మాటలైనా మాట్లాడొచ్చు. కానీ అసలు ఎన్నికల కమిషనర్ని నియమించటంలో ఎన్ని రకాల మ్యానిపులేషన్స్ మోడీ చేశాడు చెప్పండి. ఇంతకు ముందున్న రూల్స్ అన్ని మార్చాల్సిన పనేం వచ్చింది? ఆ రూల్స్ అన్నిటినీ మార్చి ఒకటి ప్రధానమంత్రి ఉంటాడంట, ఇంకొకటి ప్రతిపక్ష నాయకుడు ఉంటాడంట, మరి మూడోది ఎవరు అనంటే ఆ మూడోది ఇంతకు ముందు ఆ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు. చీఫ్ జస్టిస్ ఈ ఆ, విపక్ష నాయకుడు కలిసి మొన్న సిబిఐ డైరెక్టర్ని అపాయింట్ చేయటంలో మోడీ అనుకున్న వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని అపాయింట్ చేసే పరిస్థితులు వచ్చాయని చెప్పి టక్కన మార్చి పడేశాడు. మార్చి పడేసి మూడోది ఈ ప్రధానమంత్రి ప్రతిపాదించే కనీసం మంత్రి స్థాయి ఉన్న ఒక మనిషి అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళే ఉంటారు మంత్రులు. ఆ స్థాయి ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టుకుంటే వాళ్ళిద్దరికీ వచ్చేస్తుంది కదా. మరికి ఎన్నిక ఎలాగా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నిక జరుగుతుందని మనం ఎలా అనుకుంటాం? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీ ఎన్ని రకాలుగా అప్పుడున్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నో రకాలైన ఆయన మీద ఎన్నో రకాలైన అభియోగాలు ఉంటే వాటిని ఏటిని పట్టించుకోకుండా చిట్ట చివరి రోజుకి ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నాయనగా మార్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జవహర్ రెడ్డిని, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చండ్రా బాబోయ్ అని కింద పడి దొర్లి దొర్లి విపక్షాలు ఏడుస్తున్నా కూడా మార్చలేదు. మారిస్తే ఏమవుతుంది అనంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో కొద్దిగా ఏదో సీట్లు సంపాదించేసుకొని అలాగిలాగా ఆ, అసెంబ్లీలో వీళ్ళకి ధీటుగా వస్తాడు. ఏదైనా బతికి బాగుండి బీజేపీ కూడా కొంచెం ఏదైనా మ్యానిపులేట్ చేయగలుగుంటే మహారాష్ట్రలో చేశారు చూడండి. షిండేని పక్కకు లాగి శివసేనలో చీలికలు తెచ్చి అంతటితో ఊరుకోకుండా ఎన్సీపీకి కూడా పోయి అందులో ఉన్న ఆ పవార్ అల్లుడిని మేనల్లుడిని పట్టుకొని బయటకు తీసుకొచ్చి రకరకాల మ్యానిపులేషన్ చేశారు. అలాంటిది ఒకటి చేద్దాం అనుకున్నారు. కానీ
ఎన్నికల్లో ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినంత క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు. భారతదేశ ప్రజలు కూడా బీజేపీ పట్ల ఉన్న వాళ్ళకున్న భావన ఏంటనేది తెలియజెప్పారు. అక్కడక్కడ వాళ్ళకున్న చెదురుమదురుగా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కువ వచ్చాయి. అందున ఇక వాళ్ళు ఆడే రాజ్యాంగం తెలుసు కదా, అదే రాజ్యాంగం అంటే రాజకీయం. సారీ ఫర్ ద వర్డ్ ఆఫ్ రాజ్యాంగం, రాజకీయం తెలుసు కదా మనకి. ఆ రాజకీయంలో ఎలాంటి మ్యానిపులేషన్స్ మొత్తం చేస్తారు. దానికోసమనే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రకంగా మీరు బీజేపీ వాళ్ళని నన్ను దగ్గరకు తీసుకోండి అని హింట్ ఇస్తుంటాడు. దానికి ఆయన దగ్గర ఉన్న మహామంత్రం ఏమిటి? ఒకటే, డబ్బే. 25,000 కోట్ల రూపాయలతోటి డీల్ జరుగుతోంది అని బెంగళూరు బేస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఎవరితో జరుగుతుంది, ఎందుకు జరుగుతోంది అని అంటే ఒకసారి మనమే ఆలోచించుకుందాం. ఎవరితో చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి డీల్ చేసుకుంటే? ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళతో చేసుకుంటాడు. కాదు, ఇండియా కూటమి వైపుకి వెళ్ళాలి అని అంటే డబ్బులు ఇచ్చే పని ఏముంది? అయ్యి నేను 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 వచ్చి మీలో జాయిన్ అవుతానని చెప్పి ఆ రాహుల్ గాంధీకి ఒకసారి చెప్పి సోనియా గాంధీ ఆ, నా తల్లి తర్వాత నువ్వు తల్లి అంతటి దానివని సాష్టాంగ నమస్కారం ఒకటి చేశాడు అనుకోండి, తప్పున ఆదుకొని లాగి లోపలేసుకుంటారు ఇండియా కూటమిలో. దానికి డబ్బులు ఏమి ఇచ్చే పనిలే. డబ్బులు ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఆలోచించుకోండి ఒకసారి. అంటే మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఈయన దగ్గర బోల్డ్ ఉన్నాయి. అసలు ఇంతకు ముందు విజయసాయి రెడ్డి కూడా ఢిల్లీలో ఎవరిది పడితే వాళ్ళది అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అసలు మొన్నటికి మొన్న కూడా ఎవరికి అపాయింట్మెంట్ దొరక్కపోతుంటే అమిత్ షా అపాయింట్మెంట్ 3 సార్లు పొందాడట విజయసాయి రెడ్డి. 2 సార్లు ఆయన ట్విట్టర్లో పెట్టుకున్నాడు, ఒకసారిని దాచిపెట్టాడు. అంటే అది ఆయన సొంత మ్యాటర్ అయి ఉంటది. ఈ 2 సార్లు గనక జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడటానికి పోయి ఉంటాడు. ఆల్రెడీ ఆయన 3 సార్లు కలిసి వచ్చాడా? ఇంకా డీల్ ఎవరితో నడిచే అవకాశం ఉంటుంది? ఈ డీలే కనుక నిజం అనుకుంటే. డీల్ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకుంటాడు? అట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట ఉండటం చాలా అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అది ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనే దాని మీద దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏ ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరైపోయింది. ఎవరు ఉండరు అందులో. ఒక గన్ను పేలితే చెట్టు మీద ఉన్న కాకులన్నీ ఎగిరిపోతాయి చూడండి, ఆ పార్టీని ఎగిరిపోతారు. ఇక వైఎస్ భారతి రెడ్డి ఒక్కతే మిగులుద్ది. అసలు కాంగ్రెస్ పార్టీ తోటి ఇలాంటి మంతనాలు ఏదో చేస్తున్నాడే అనే అనుమానం వచ్చి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి ఆ ఎమ్మెల్సీ సీట్లో ఇరికిచ్చాడు. మాకు నెంబర్స్ ఉన్నాయి, మాకే ఎక్కువ సీట్లు ఉన్నాయి, మాకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఎక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ఈ మున్సిపాలిటీల్లో కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీల్లో ఉన్న 841 ఓట్లలో 600 దాదాపు మాకేమున్నాయి అని చెప్పుకున్నా కూడా మరి ఎవరో ఒకళ్ళు నిలబెట్టొచ్చుగా. ఈ బొత్స సత్యనారాయణని ఎందుకు తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చిందంటే అక్కడ, అంటే దాని అర్థం ఏంటి? ఈ బొత్స వేరే వైపు చూస్తూ ఉన్నాడు, అతన్ని ఇరికించటము. దాంతో పాటుగా ఇప్పుడు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బొత్స చేత బోళ్ళంత ఖర్చు పెట్టించి అక్కడ ఎలాగోలా గెలుద్దామని. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం మెదలకుండా ఊరుకుంటారా? వాళ్ళు కూడా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు. ఆల్రెడీ విశాఖ మున్సిపాలిటీలో మేజర్ కార్పొరేటర్స్ మొత్తాన్ని లాగేశారు. ఇంకప్పుడు దానికి మేయర్ కూడా మారిపోయే అవకాశాలు కనపడతానే ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాపాడుకోవాలంటే ఎవరో ఒకరితో డీల్లోకి వెళ్ళాలి. మొన్న సాక్షిలో చూశారంటే రాజ్యసభ సభ్యుల్ని సంతలో పశువుల్లాగా కొనేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని పేపర్లో రాపిచ్చాడు. దాని వెనక కూడా ఉన్న అర్థం ఏమిటంటే ఈ రాజ్యసభ సభ్యులందరికీ హింట్ అనమాట. మీరు వెళ్తే వెళ్ళండి, బీజేపీలోకి వెళ్ళకండి, టీడీపీలోకి వెళ్ళండి, నాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందులోకి వెళ్ళినా సరే ఉండేది ఆ ఎన్డీఏలోనే కదా, బీజేపీలోకి కాకుండా టీడీపీలోకి వెళ్ళండి అని ఓ హింట్ అనమాట వాళ్ళకి ఇచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత మరి డీల్ జరగకుండా ఉంటది అని అనుకోవటానికి ఏమన్నా ఉందా? దీంతో పాటుగా ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి అంటే పడని మనుషులు, జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే మనుషులే ఇక్కడ అధికారంలో ఉన్నారు. అందుకని ఆయన తాడేపల్లిలో కానీ ఇటు లోటస్ పాండ్లో కానీ ఉండకుండా బెంగళూరు వెళ్తున్నాడు. అది కాకుండా ఏంటంటే బెంగళూరు బేసు ఆయనకి చాలా స్ట్రాంగ్. అక్కడ
ఆ లోపలికి ఉన్న డబ్బులు కూడా చాలా దాచిపెట్టాడు. ఆ చుట్టుపక్కల బోల్డ్ అన్ని భూములు కూడా కొన్నాడనే వార్తలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. అందుకనే ఈ ఒక 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆయన బయట ఉండే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఈ డీల్ యొక్క సారాంశం. అది ఎవరితో చేస్తున్నాడు అని అంటే, పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో చేస్తాడు. అంత ఇంక వేరెవరితో చేస్తాడు? ఇండియా కూటమితోటి డీల్ పెట్టుకుని కూడా ఏం ఉపయోగం లేదు కదా. మరి ఇక అధికారంలో ఉన్న వాళ్ళ వైపే చూస్తారు. అది చూడటానికి మరి కర్ణాటకలో ఎవరున్నారు అని అంటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పోయినా మనుషులు ఉంటారు. ఉదాహరణకి నేను పేరు చెప్పకుండా ఖచ్చితంగా అర్థమైపోయేటట్టు ఆ మనిషి ఎవరనే చెబుతాను చూడండి. మా సోదరుడు. ఆయనకి గనులు ఉన్నాయి. మా సోదరుడు అని జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కదా ఒకప్పుడు. ఆ జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఇంతకుముందు బీజేపీలోనే ఉన్నాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు సొంతగా పార్టీ పెట్టాడు. ఒకటి కూడా గెలవకుండా మళ్ళీ ఆ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేశాడు. వీళ్ళంతా తోడు దొంగలే కదా. ప్రతి ఒక్కళ్ళు తోడు దొంగలే. దోచుకు తినటంలో తోడు దొంగలు, తప్పించుకొని తిరగటంలో తోడు దొంగలు, ఏదన్నా మంత్రాంగం చేయటంలో తోడు దొంగలు, రాజకీయం చేయటంలో తోడు దొంగలు, అన్నిట్లోనూ వీళ్ళందరూ తోడు దొంగలే. కాబట్టి మొత్తం ఎక్కడో చోట సెట్ అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయంట. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాకుండా ఏ విషయంలోనైనా. ఇప్పుడు ఇంకొక ఉపద్రవం కూడా వచ్చి పడింది. ఈ మద్యం కుంభకోణమో, ఇసుక కుంభకోణమో, ఇప్పుడు ఈయన అధికారంలో ఉండగా చేసిన ఈ పనులన్నీ ఉన్నాయి చూడండి. వీటి మీద మరి రాష్ట్ర ప్రభుత్వం సిఐడియో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడిని నేను లేని సమయంలో ఎత్తి లోపలేశారన్నాడు చూడండి. అట్ట ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈయన ఎత్తి లోపలేపించాడు అనుకో, దానికి ఏంటి ఎలాగా చెయ్యాలి అని అంటే, దానికి 17A వాడుకోవటం కోసం గవర్నర్ పర్మిషన్ రాకుండా చేసుకోవటం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండాలి. ఏది పాతగా ఆయన మీద వేలాడుతున్న సిబిఐ ఈడీ కేసులు తీసి పక్కన పెట్టేస్తే, కొత్తగా రాబోయే రాష్ట్రంలో రాబోయే కేసులు వీటన్నిటి గురించి కూడా ఆయన ఆలోచించి ఈ డీల్ పెట్టుకుంటున్నాడు. గవర్నర్ పర్మిషన్ ఇస్తేనే కదా మరి సిఐడి కూడా అరెస్ట్ చేయగలిగేది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని మరి చంద్రబాబు నాయుడు చేయలేడు. అయినా కూడా ఇప్పటికీ నేను అదే స్టాండ్ మీద ఉంటాను. ఆ గవర్నరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చుండేవాడేమో. అది ఒకవేళ 17A తీసుకొస్తే అనవసరంగా మమ్మల్ని ఎరికించొద్దు అని వాళ్ళు చెప్పుంటారు. అందుకని పర్మిషన్ లేదు, గిర్మిషన్ లేదు, సిఐడి అరెస్ట్ చేస్తుంది, సెషన్స్ కోర్టులో మనం ప్రవేశపెడతాం, మనకు కావాల్సిన అవన్నీ అక్కడ జరుగుతాయి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి తొడలు కొట్టి మీసాలు తిప్పి 10 సంవత్సరాలు జైలు శిక్ష చేపిస్తాను అంటాడు. అన్నీ జరుగుతాయి. 53 రోజులు మరి చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నాడు, రిమాండ్లో. 17A మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అది చూడండి, ఆ తీర్పు రిజర్వ్ అయిపోయి అక్కడ ఆగిపోయి ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే అడ్డం పడేది ఆ 17Aనే. ఆ 17A కోసం, లేకపోతే అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవటానికో వెళ్తే మళ్ళీ 25,000 కోట్లు కాపాడతాయి. ఇక ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి డీల్ చేసుకోకుండా ఉంటాడా? ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు, ఆ తలకాయలో గుజ్జున్నోడు ఎవడైనా మరి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి డీల్ చేస్తున్నాడు అని అంటే అంతా ఉత్తిదే, ఊరక అబాండాలు వేస్తున్నారు అనే అవకాశం ఏమన్నా ఉందా? ఏం లేదు. జగన్ ఖచ్చితంగా డీల్ చేస్తాడు. డీల్ చేసే మనుషులు ఆయనకున్నారు. ఆ డీల్కి పడే పెద్దలు కూడా ఉన్నారు. ఇంకేంటి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం? డెఫినెట్ గా సార్. ఎందుకంటే డబ్బుకి లోకం దాసోహం అన్నారు. సో డబ్బు నుండి ఎవడైనా సరే ఎక్కడైనా సరే వంచగలుగుతాడు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కడికి ఒక నెంబర్ ఉంటుందని. ఆ నెంబర్తో అవును. కొట్టగల సమర్థత జగన్మోహన్ రెడ్డికి ఉంది. సో ఆ నెంబర్కి ఎవరైనా ఒగ్గుతారు. చూద్దాం ఈ ఎంత మట్టుకు వెళ్తాయో ముందుకి. థ్యాంక్ యూ. 25 కాకపోతే 50, 50 కాకపోతే 1,00,000 అయినా జగన్మోహన్ రెడ్డి పెట్టగలడు. అవును. అదే ఎంతైనా ఏదైనా సరే ఏ నెంబర్దైనా కొట్టగలడు ఆయన. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.